ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కోల్డ్ స్టార్ట్. ఇది చాలా మంది మీరే చూసుంటారు, ఐ మీన్ మీరే చేసి ఉంటారు కూడా. పొద్దున్నే ఇంజన్ కీస్ పెట్టి స్టార్ట్ చేసి రేస్ చేసి వెళ్ళిపోతూనే ఉంటాం. కోల్డ్ స్టార్ట్ చేయం, వడ్లోనే ఉంది కోల్డ్ స్టార్ట్. నైట్ అంతా బండి ఐడియల్లో ఉంటుంది, ఒక అట్లీస్ట్ 8 hours ఐడియల్లోనే ఉంటుంది. ఆయిల్ అంతా కిందికి వచ్చేసి ఉంటుంది. మీరు స్టార్ట్ చేసినప్పుడు పొద్దున్న ఏమవుతుందంటే ఆయిల్ కోల్డ్ స్టార్ట్ ఎందుకు చేయాలంటే, కోల్డ్ స్టార్ట్ కూడా మీరు స్టార్ట్ చేసి ఒక 2 to 3 minutes అయినా ఐడియల్ ఉంచండి. అది కూడా స్టార్ట్ చేసి అంతే ఉంచండి, అంతేగాని స్టార్ట్ చేసి ఏమంటే రేస్ చేయకండి. సో రేస్ చేసి ఏమవుతుందంటే లోపల ఉన్న ఆయిల్ అంతా, ఇంజన్ ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది కదా, అది ఎమ్మటే సర్క్యులేట్ కాదు. ఇట్లా ఐడియల్లో ఉంచితే ఏమవుతుందంటే ఆయిల్ అంతా ఇంజన్ పార్ట్స్లో అన్నిటికీ వెళ్ళి మంచిగా సర్క్యులేట్ అయ్యి మీకు ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ అయినాక వెళ్తే మీకు ఇంజన్ ఖరాబ్ కాకుండా ఉంటాయి, క్రాంక్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. సో కోల్డ్ స్టార్ట్ అనేది పక్కా చేయండి. ఇది ఓన్లీ 2 wheelersకే కాదు, కార్స్ కూడా ఎమ్మటే స్టార్ట్ చేసి గేర్ వేసి వెళ్ళకండి. మొత్తం కింద ఆయిల్ అంతా కిందనే ఉంటుంది. మీరు ఆ ఇంజన్లో ఉన్న క్లచ్ ప్లేట్స్ కానీ ఇంకా వేరే పార్ట్స్, చైన్, ఈ పార్ట్స్, పిస్టన్, మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు క్లచ్ ప్లేట్ చేంజ్ చేసేటప్పుడు చూడండి, క్లచ్ ప్లేట్ పెట్టేటప్పుడు ఆయిల్లో డిప్ చేసి క్లచ్ ప్లేట్స్ పెడతారు. ఎందుకు? అది ఎప్పుడు డ్రై ఉండొద్దు, వెట్ ఉండాలి. వెట్ ఉంటేనే నీకు అది వర్క్ చేస్తుంది. అది పనిచేసే విధానమే అట్లా, అది ఎప్పుడు లూబ్రికెంట్ అయ్యి ఉండాలి. సో మరి కోల్డ్ స్టార్ట్ వల్ల మీ ఇంజన్ లైఫ్ బాగుంటుంది. ఎప్పుడు బ్రో అర్జెంట్ పని అని చెప్పి అంటే ఎప్పుడో ఒకసారి ఏం కాదు, డైలీ మీరు అదే ఫాలో అయితే మాత్రం తొందరగా ఇంజన్ ఇష్యూస్ వస్తాయి, క్లచ్ ప్లేట్లు పోతాయి, క్రాంక్ ఇష్యూస్ వస్తాయి. సో ఇవన్నీ కొంచెం అంటే ఇట్లా కోల్డ్ స్టార్ట్ చేయడం వల్ల మీకేమీ ఆ ఇష్యూస్ రావని కాదు, చాలా వరకు తగ్గిపోతాయి, 90% వరకు తగ్గిపోతాయి. ఐ మీన్ తొందరగా రావు, ఇంజన్ లైఫ్ బాగుంటుంది, క్రాంక్ ఇష్యూస్ రావు, అండ్ ఇంజన్ కూడా స్మూత్గా రన్ అవుతుంది, మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అవుతుంది బైక్ మీద.